అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో క్యారెట్ గడ్డలు ఔషధ గుణాలు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ క్యారెట్ గడ్డలు సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతూ ఉంటాయి. వీటినే కొన్ని ప్రాంతాల్లో ఎర్ర ముల్లంగి అనేటువంటి పేరుతోనూ, కొన్ని ప్రాంతాల్లో గాజర గడ్డలు అనేటువంటి పేరుతోనూ పిలుస్తుంటారు. ఎర్ర ముల్లంగి అని కొన్ని ప్రాంతాల్లో, గాజర గడ్డలు అనేటువంటి పేరుతో కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు అనమాట. క్యారెట్ అనేది ఇంగ్లీష్ పేరు. మరి ఈ క్యారెట్ అనేటువంటి పేరుంటేనే మనకు ఒకటి గుర్తు వస్తుంటుంది. ఏంటి? బంగారాన్ని క్యారెట్లో కొలుస్తారు కాబట్టి, బంగారాన్ని క్యారెట్లో కొలుస్తారు కాబట్టి అంత శక్తివంతమైనటువంటిది, అంత అద్భుతమైనటువంటిది కాబట్టి దీన్ని క్యారెట్ అని అంటారని చెప్పేసి మనం అన్వయించుకుంటూ ఉంటాం. కానీ అసలు విషయం అది కాదు. కేర్ అనేటువంటి అన్య భాష పదానికి కొమ్ము అనేటువంటి అర్థం. ఈ కేర్ అనేటువంటి అన్య భాషా పదం క్రమక్రమంగా మార్పు చెంది క్యారెట్ అనేటువంటి పదంగా రూపాంతరం చెందింది. కాబట్టి ఈ కొమ్ములాగా ఈ క్యారెట్ అంటే ఇప్పుడు శొంఠి కొమ్ము లేదా అల్లం కొమ్ము, పసుపు కొమ్ము, ఇలాగనే ఈ క్యారెట్ కూడా కొమ్ములాగా ఉండడం చేత దీన్ని ఆ పేరుతో పిలవడం జరిగిందనమాట. కాబట్టి కేర్ అనేటువంటి పదం నుంచి ఈ యొక్క క్యారెట్ అనేటువంటి పదము క్రమక్రమంగా ఆ పేరు దానికి సార్థకం కావడం జరిగింది. ఈ క్యారెట్ యొక్క గుణం ఏంటంటే వివిధ రకాలైనటువంటి పోషకాంశాలు ఉన్నాయి. ఆహారం తర్వాత క్యారెట్ గడ్డ రోజు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉంటుందన్నమాట. కొంతమందిలో యూరిక్ యాసిడ్ పెరిగేటువంటి తత్వం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళలో రోజు ఆహారం తర్వాత ఈ క్యారెట్ గడ్డను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ త్వరగా పెరగకుండా ఈ యొక్క క్యారెట్ గడ్డ కాపాడుతుంది. అంతేకాకుండా ఈ క్యారెట్లో కెరటిన్ అనేటువంటి యొక్క పదార్థము, దాన్ని విటమిన్ ఏగా మన బాడీలో మార్పు చెందుతుంది అనమాట. అట్లే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధక సమస్య లేకుండా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా క్యారెట్ గడ్డలు ఉపయోగపడతాయి. దీంతోపాటు ఈ కెరటిన్ అనేటువంటి యొక్క పదార్థము బాడీలోకి పోయిన తర్వాత విటమిన్ ఏగా మార్పు చెందుతుంది కదా, అది కూడా కంటికి చాలా మంచిది. అంతేకాకుండా తరచుగా ఈ యొక్క రాళ్ల సమస్య, కిడ్నీలో స్టోన్స్ ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు, వచ్చేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క క్యారెట్ గడ్డలను మితంగా అప్పుడప్పుడు వాడుకుంటుండడం వల్ల ఆ యొక్క స్టోన్స్ త్వరగా రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఉన్నటువంటి స్టోన్స్ కూడా త్వరగా కరిగేందుకు కూడా ఈ క్యారెట్ గడ్డలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఏ క్యారెట్ ఏ డే రెడ్యూసెస్ ది రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. అంటే రోజు ఒక క్యారెట్ గడ్డను సేవించడం వల్ల క్యాన్సర్ రిస్క్ బాగా తగ్గిపోతుందని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఈ విధంగా వివిధ రకాలుగా క్యారెట్ ఉపయోగపడుతుంది. ఔషధంగా ఈ క్యారెట్ మనం ఎలా వాడుకోవాలంటే, ఉదాహరణకి మూత్రంలో మంట అనేటువంటి సమస్యకు ఔషధంగా ఈ క్యారెట్ను వాడుకోవచ్చు. అట్లే మానసికంగా బాగా లేకపోయి, మానసికంగా మెదడుకు బలం బాగా ఉండి జ్ఞాపక శక్తి బాగా ఉండాలంటే ఈ క్యారెట్ను మనం చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా బాలింతల్లో పాలు సమృద్ధిగా ఉత్పత్తి అయ్యేందుకు మనం ఈ యొక్క క్యారెట్ని ఔషధంగా సద్వినియోగం చేసుకోవచ్చు. మూత్రంలో మంట అనేటువంటి సమస్య ఉన్నప్పుడు క్యారెట్ని ఎలా వాడుకోవాలంటే, 50 ml క్యారెట్ రసంలో, అంటే క్యారెట్ ముక్కల్లో కాస్త నీళ్లు కలిపేసేసి మిక్సీలో వేసేసి రసం తయారు చేసుకొని 50 ml ఈ యొక్క క్యారెట్ రసంలో ఒక 15 ml అంటే 1/5 అంటే 3 టీ స్పూన్లు తేనె, 1 టీ స్పూను నిమ్మరసం కలిపేసి రోజు ఒకసారి సేవించడం వల్ల ఈ యొక్క మూత్రంలో మంట, దాహము, పోటు, సలుపు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా జ్ఞాపక శక్తి బాగా ఉంటూ మనసు మనోధైర్యంగా ఉండేందుకు, మానసికంగా దృఢత్వంగా ఉండేందుకు, మానసికంగా స్థైర్యంగా ఉండేందుకు కూడా ఈ యొక్క క్యారెట్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలాగంటే రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు 50 ml క్యారెట్ రసము, 100 ml గోరువెచ్చని పాలు, 1 నుంచి 2 గ్రాముల వరకు బాదం పప్పు పొడి, తేనె, క్యారెట్ రసం 50 ml, 100 ml గోరువెచ్చని పాలు, 1 నుంచి 2 గ్రాముల బాదం పప్పు పొడి, 1 చెంచా లేదా 2 చెంచాలు తేనె కలిపేసి రోజు రాత్రి సేవించడం వల్ల జ్ఞాపక శక్తి చాలా వృద్ధి అవుతుంది. అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి వివిధ రుగ్మతల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మతిమరుపు సమస్య
చిన్న వయసులో వచ్చేటువంటి పరిస్థితి చాలా మందిలో కలుగుతుంటుంది కాబట్టి ఆ మతిమరుపు సమస్య రాకుండా కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టేందుకు కూడా ఈ యొక్క ఔషధం పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా రకరకాలుగా ఈ క్యారెట్ మెదడుకు సంబంధించినటువంటి సమస్యలకి ఉపయోగపడుతుంది. అట్లే బాలింతల్లో పాలు వృద్ధి చెందేందుకు రోజు ఒక్కసారి 50 ml అంటే 50 ml క్యారెట్ రసము, 50 ml బీట్రూట్ గడ్డల యొక్క రసము, 1 టీ స్పూను బెల్లం కలిపేసేసి రోజు ఒక్కసారి సేవించడం వల్ల బాలింతల్లో సమృద్ధిగా పాలు ఉత్పత్తి కావడం వల్ల ఆ శిశువుకి తగినంత మాతృస్థాన్యం దొరికి శిశువు కూడా ఆరోగ్యవంతంగా ఆహ్లాదంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా క్యారెట్లో ఎన్ని సుగుణాలు ఉన్నాయో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.